మనము జీవుళ్ళం అంటే ఏంటి? నన్ను ఉదాహరణ తీసుకుందాము. నాలో జీవత్వం ఉన్నది అంటే ప్రాణం ఉన్నది. ఈ ప్రాణం ఉన్నది అని నాకెవరు చెప్పారు? నా మనసుకు నాకే తెలుస్తుంది. ప్రాణం ఉందని నాకెవరు చెప్పలేదు కదా! నా మనసుకు తెలుస్తుంది. అంటే జీవత్వం ఎట్లా ఉంది? నా శరీరం ద్వారా వ్యక్తం అవుతోంది. అంటే ఏంటి? మన దగ్గర అందరి దగ్గర 3 ఉన్నాయి. ఒకటేముంది? మన దగ్గర ప్రాణము, మనస్సు ఉండబట్టే శరీరం ఉన్నది. అంటే ప్రాణం మనస్సులో శరీరం ఉంది. ప్రాణం మనస్సు లేదనుకో శరీరం పడిపోతుంది. ఇప్పుడు మనసు అంటే ఏంటి? మనసు అంటే ఇంకా చెప్పాలంటే ఏంటి? మనసు అంటే కూడా జ్ఞానం అనుకుందాం కాసేపు. అంతే కదా! ఇప్పుడు నేను ఉన్నాను అనే విషయం నాకు తెలియడం అంటే ఏంటి? నా మనసుకు తెలుసు అంటుంటా కదా! అంటే నా జ్ఞానానికి తెలిసింది. ఈ జ్ఞానం అనేది ఈ తర్వాత ఇంకోటి ఏంటి? ఈ జ్ఞానము, మనస్సు, శరీరం కలిపి ఈ మూడిటిని మళ్ళీ ఆత్మ అన్నారు. ఆత్మ అంటే జ్ఞానం. అంటే ఏంటి? జ్ఞానం మళ్ళీ ఇంకా చెప్పాలంటే ఏంటి? పరమాత్మతత్వం. ఇప్పుడు మన జ్ఞానం ఉంది కదా! ఈ జ్ఞానం నాకేమన్నా కంటికి కనపడుతుందా? అంటే దానికి ఏమన్నా రూపం, నామం ఉందా? పోనీ లిమిట్ ఏమన్నా ఉందా? ఇప్పుడు నేను కూర్చొని ఇక్కడి నుంచి నేను కాలిఫోర్నియా చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇంకో విశాఖపట్నం చూడొచ్చు. అంటే ఏంటి? నా జ్ఞానానికి లిమిట్ లేదు. అంతే కదా! అంటే కాంతి కంటే కూడా దాన్ని ఏమంటారు? చాలా ఫాస్ట్ అయింది ఆలోచన అంటారు కదా! అంటే అర్థం ఏంటి? మనం కళ్ళు మూసుకుంటే మన కళ్ళెదురుగా అది వచ్చి కనపడుతుంది. అది జ్ఞానం. ఈ 3 కలిసి పని ద్వారా వ్యక్తం అయిపోతాయి. అంతే కదా! ఎందుకు వచ్చాం మనము? అంటే ఏంటి? నాకేదో ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికలు నెరవేర్చుకోవడం కోసం నేను నా ప్రాణాన్ని, మనస్సు కలుపుకొని ఈ శరీరాన్ని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. కాకపోతే అల్టిమేట్ అని ఏం చెప్తారు మన వాళ్ళు, మన ఋషులు కానీ, మన గురువులు కానీ, ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చింది పై విషయాల కోరికలు తీర్చుకోవడం కోసం కాదు. అవి ఎలానూ ప్రాప్తంలో ఉన్నవి. అంటే ఏంటి? ఎలానూ తీరుతాయి. అంతే కదా! ఆకలి వేస్తుంది, ఒకడు బ్రహ్మాండమైన ఫుడ్ తింటే ఒకడు మామూలు ఫుడ్ తింటాడు. దాన్ని ఎవరు ఆపుకోలేరు కదా! అంటే చిన్నవి అంటే నీ ప్రకృతికి సంబంధించినవి, ఆకలి, నిద్ర, భయము, ఇవన్నీ కూడా సహజంగా ఉండేవి. అవన్నీ తీరిపోతాయి. వాటికి నువ్వు పెద్దగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకు? నువ్వు చాలా హ్యాపీగా ఉండడానికి. చాలా హ్యాపీ అంటే ఏంటి? పర్మనెంట్గా హ్యాపీగా ఉండడానికి. ఇప్పుడు మన హ్యాపీనెస్ అంతా ఏంటి? నేను ఒక వస్తువు కొనుక్కున్నాను, లేదా షాపింగ్ చేశాను, లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళైనాయి, ఇవన్నీ కూడా ఏంటి? టెంపరరీ హ్యాపీనెస్లే కదా! అలా ఈ టెంపరరీ హ్యాపీనెస్లో కూడా ఎక్కడో మనసు పీకుతూ ఉంటుంది. వయసు పెరిగిపోతుంది, అయిపోయింది, ఇంకా ఖాళీ చేసి వెళ్ళాల్సి వస్తుందేమో అని తెలియకుండానే మనకి తెలిసిపోతూ ఉంది. ఎంత మనం ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటున్నా చిన్నప్పట్లాగా మారథాన్లో పార్టిసిపేట్ చేసే పొజిషన్ అయితే తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఏంటి? ప్రకృతి కాబట్టి ఇది మారుకుంటూ పోతూ ఉంటుంది అనమాట. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? మనం మారాల్సింది మన స్పిరిచువల్ ఇవల్యూషన్ కోసం మాత్రమే వచ్చాం. అంటే పర్మనెంట్ ఆనందం కావాలి అంటే ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి విషయం దృష్టితో ఆలోచించుకుంటాం.